సార్ ఆయన ఏం డెవలప్ చేస్తాడు సార్? ఏమన్నా ఒక రోజున వచ్చి ఆయన ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేశారా? ఒక్కరోజు కూడా ఏనాడైనా వచ్చి సిట్టింగ్ ఎంపీ ఉండే ఏనైనా ఏ గల్లీకి కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఒక్కరోజైనా కనపడ్డా? పేరుకే ఆయన నామ మాత్రమే ఎంపీగా ఉండే, అంతకంటే ఏముంది సార్? కనబడుతూనే ఉంది కదా సార్. ప్రజల్లో ఇప్పుడు ఆయనకి ఎంత విరక్తి ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు మన చెన్నచెర్లలో జరిగిన ఘటన చూస్తే ఎంత దారుణము. ఒక్క మాట విప్పి మాట్లాడుతున్నాడా? ఆనాడు మన కేసీఆర్ మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదని చెప్పేసి పెద్ద కేటీఆర్ మాట్లాడలేదని పెద్ద మాటలు సంభాషణలు ఇచ్చాడు. ఈరోజు ఆయన ఎందుకు మాట్లాడతలేడు? ఆయన ఒక సీఎంగా ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పబ్లిక్. అట్లీస్ట్ ఒక వర్డ్ మాట్లాడి ఏం జరిగిందని. ఇదేంటి మళ్ళీ ఇది కూడా సేమ్ అదే విధంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారో ఆయన కూడా అదే చేస్తున్నాడు కదా. ఇప్పుడు మల్కాజ్గిరి ఎలక్షన్స్లో అయితే స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే ఈటల రాజేంద్ర అన్నగారే కనపడుతున్నారు. ఎందుకంటే ఆయన అనుభవమే మాకు డెవలప్మెంట్కి చిహ్నం కనపడుతుంది. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఈటలన్నకు ఉన్న పేరు కానీ ప్రతిష్ట కానీ ఆయన చేసిన బీఆర్ఎస్లో ఉండి కానీ ఏ విధంగా పని చేశారో, ఆయన తెలంగాణ గురించి ఏ విధంగా పోరాడారో ఆయనకి 100% ఒక తెలంగాణ బిడ్డగా నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. నా శాయశక్తిగా నా కృషి నేను ఆయనకి ఎప్పుడు ఉండి ఆయన గెలుపుకు కారణం అవ్వడానికి స్ట్రగుల్ చేస్తాను.